రైట్ డీటెయిల్స్ చూస్తే అన్నదాతలను యూరియా కష్టాలు వీడటం లేదు. రైతులకు సరిపడే యూరియాను కాంగ్రెస్ సర్కార్ సప్లై చేయడం లేదు. దీంతో రైతులు ఉదయం లేచినప్పటి నుంచి యూరియా కోసం కేంద్రాల్లో బారులు తీరుతున్నారు. ఇక మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైతు వేదిక వద్ద భారీ క్యూ లైన్ ఉంది. ఒక్కో రైతుకు ఒక్క బస్తా ఇస్తామని చెప్పడంతో రైతులు తరలివచ్చారు. అయితే యూరియా కోసం ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నారు. ఇటు రేవంత్ సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం మంది అంతా వచ్చి గుడి పట్టా దొరుకుతుంది సార్. ఇబ్బంది బాగా పడతారు, ముసలు కూడా గోసపడతారు. ఉన్నడికాయ భూవలి బుగ్గిలేదు సార్. ఇక్కడ తిప్పబడతారు, ఒక్క బస్తా గతి లేదు. కష్టానం మొక్కలు నిప్పుతారు, ముసలు ఆడోళ్ళు మొక్కలు బాధపడతారు సార్. వేరువాడ ఊరు పేరు నాకు ఈరే ఒక్క బస్తా లేదు. పొలాలు వచ్చి బత్తా వెళ్తారు సార్. మాకు గోసి చెప్పండి, గోసపడతాము. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రవికాంత్, చెప్పండి, అక్కడ రైతుల ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? రవికాంత్, పూర్తిగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం అయితే రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వారం రోజుల నుంచి వర్షాలు, అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు నమోదవుతున్నాయి. అందులో మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ప్రధానంగా అంటే లేట్ గా అక్కడ ఆలస్యంగా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి వరి నాట్లు వేసుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చెరువులకు సంబంధించి పూర్తిగా నీళ్లు లేని పరిస్థితులు. గత వానాకాలం సీజన్ లో ఆగస్టు నెల తర్వాత వచ్చినటువంటి భారీ వర్షాలు, వరదల కారణంగా పోయిన ఏడాది అక్కడ ఉన్నటువంటి చెరువులన్నీ కూడా కట్టలు తెగిపోయిన పరిస్థితుల్లో చుక్క నీరు కూడా ఆ చెరువులో లేదు. అందుకే ఆలస్యంగా అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా వ్యవసాయానికి సంబంధించిన నాట్లు వేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆలస్యంగా అంటే వర్షాలు పడుతున్న సందర్భంలో నాట్లు వేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. డిమాండ్ కు తగినంత, అంటే రైతాంగం అంతా కూడా ఒకేసారి నాట్లు వేసుకునే పరిస్థితుల్లో డిమాండ్ కు సరిపడినంత యూరియా అందుబాటులో లేదు. దీంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే రైతాంగం ఎదుర్కొంటున్నారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒక పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర, యూరియా అమ్మేటువంటి కేంద్రాల దగ్గర తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే జిల్లా వ్యాప్తంగా ఎదుర్కోవడం అయితే కనిపిస్తా ఉంది. తాజాగా ఇవాళ కేసముద్రం రైతు వేదిక దగ్గర భారీగా క్యూ లైన్ కనిపిస్తుంది. అంటే క్యూ లైన్ అంటే ఒక 20 మందో, 30 మందో, 50 మందో, 100 మందో రైతులు కాదు, వందలాది మంది రైతులు ఒకేసారి ఆ పిఎస్సిఎస్ కేంద్రాల వద్దకు, ఇలా రైతు వేదికల దగ్గరికి యూరియా కోసం వచ్చి పడిగాపులు పడతా ఉన్నారు. కిలోమీటర్ మేర అక్కడ క్యూ లైన్లు కనిపించే సందర్భం కనిపిస్తా ఉంది. ఇలా కేసముద్రంలో కనిపించింది, నిన్న అటు నెల్లికుదురులో కనిపించింది, గూడూరులో అయితే గొడుగులు పట్టుకొని వర్షంలో తడుస్తూ యూరియా కోసం పడిగాపులు పడిన పరిస్థితి. అక్కడ వచ్చినటువంటి రైతాంగం ఒకటే చెప్తా ఉన్నారు, అర్ధరాత్రి తర్వాత అంటే మాకు యూరియా కావాలంటే ముందుగా లైన్ లో మేము ఉండాలంటే అర్ధరాత్రి తర్వాత, అంటే రాత్రి తెల్లవారుజామున 3-4, కొంతమంది రైతులు అయితే అర్ధరాత్రి 2 గంటలకే ఇళ్ల దగ్గర నుంచి బయలుదేరి, అంటే ఒకరిద్దరు రైతులు కాదు, యూరియా సెంటర్ రావాలంటే ఆ గ్రామానికి సంబంధించి ఒక 4-5 రైతులు కలిసి వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. అలా రావాలంటే అర్ధరాత్రి 2 గంటలకే యూరియా అమ్మేటువంటి కేంద్రం దగ్గరికి వస్తున్నారు. అక్కడ డెంగ్యూ దోమలు, మలేరియా ఇట్లాంటి దోమలు కుట్టడము, అంటే అనారోగ్య బారిన పడతా ఉన్నాం, జ్వరాలు వస్తున్నాయి. అందులోనూ ఇంటి దగ్గర నుంచి మేము భోజనాలు కూడా పట్టుకొని వచ్చి అక్కడ వెయిట్ చూడాల్సిన దుస్థితి కనిపిస్తుంది. మేము అడిగినంత యూరియా అందివ్వడం లేదు.
5 ఎకరాలు ఉంది మాకు అన్నట్టుగా చాలా మంది రైతులు 5 ఎకరాల పైబడి ఉంటారు. అందులో 5 ఎకరాలు ఉన్న రైతును మనం ఉదాహరణగా తీసుకున్నట్టయితే 5 ఎకరాలు ఉంది నాకు, ఒక బస్తా ఇస్తే ఎక్కడికి పోవాలి, మళ్ళీ ప్రతిరోజు వచ్చి క్యూ లైన్ లో నిలబడాల్సినంత ఓపిక ఉండొద్దని వ్యవసాయ క్షేత్రంలో ఉండి వ్యవసాయం చేసుకోవాలా, లేకపోతే ఈ యూరియా కోసం ఇలా పడిగాపులు కాయాలన్నటువంటి అంశాన్ని అయితే రైతాంగం వ్యక్తం చేస్తా ఉన్నారు. నిన్న 2 గంటలకు అర్ధరాత్రి 2 గంటలకు వచ్చినటువంటి రైతు చెప్తా ఉన్న మాట తెల్లాలి అంటే అర్ధరాత్రి 2 గంటలకు వచ్చి 12 గంటల పాటు వెయిట్ చూసి ఆ యూరియా బస్తాలు సరిపడా యూరియా బస్తాలు ఇవ్వకుండా కూడా అతనికి అందినటువంటి యూరియా బస్తాలు తీసుకొని వెళ్ళడం, అక్కడికే ఆయన వేప పుల్లను తోముకుంటూ వాళ్ళ 1 గంటలు అవుతా ఉంది. మధ్యాహ్నం 1 గంట వరకు మేము ఇక్కడే ఉండి ఆహారం లేకుండా తినకుండా క్యూ లైన్ లో నిలబడి ఇప్పుడు దొరికింది, ఉదయం నుంచి క్యూ లైన్ లో నిలబడితే ఇప్పుడు దొరికింది, మేము 2 గంటలకు ఇంటికి వెళ్తున్నాం అన్నటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ప్రధానంగా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి సాగు చేసేటువంటి వ్యవసాయానికి సంబంధించి మనం చూసినట్టయితే సాగు అంచనా అన్ని పంటలు కలిపి దాదాపు 4 నుంచి 4.5 లక్షలకు సంబంధించిన ఎకరాల్లో రైతులు పంటలు పండిస్తున్నారు ఈ వానాకాల సీజన్ లో. అందులో కేవలం వరి సాగు మనం చూసినట్టయితే 2.21 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తా ఉన్న పరిస్థితి. అందులో ఇప్పటి వరకు వానలు కురుస్తా ఉన్న పరిస్థితుల్లో రైతాంగం వానలను నమ్ముకొని ఇప్పటికైతే 1,50,000 ఎకరాల్లో సాగు అయితే ప్రారంభించారు. దీనికి సంబంధించి కావాల్సినంత యూరియా కోసం అంటే వరి నాటు వేసే సందర్భంలో కావాల్సి ఉంటుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి యూరియా వాటి క్రాప్ కు సంబంధించి ఎదుగుదల కోసం యూరియా వేసే పరిస్థితి ఉంటుంది. అంటే నానో యూరియాను అంతకట్టే పరిస్థితి ఒకవైపు కనిపిస్తా ఉంది. ఆ నానో యూరియాతో ఫలితాలు రావట్లేదని చెప్పి రైతాంగం ఒక పక్క చెప్తా ఉన్నారు, వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. సరిపడినంత యూరియా ఇవ్వడం లేదు, ఒక బస్తా ఇస్తే మా పరిస్థితి ఏంటి, అది టోకెన్ ఇచ్చిన తర్వాత టోకెన్ పట్టుకొని ఆ క్యూ లైన్ లో నిలబడితే ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రతి PACS సెంటర్ దగ్గర వందలాది మంది రైతులు కనిపిస్తా ఉన్నారు. దానికి కేటాయించేటువంటి బస్తాలు కూడా 400 నుంచి 500 బస్తాలు మాత్రమే ఒక PACS సెంటర్ కేటాయిస్తున్నారు. అంటే అక్కడికి వచ్చేటువంటి వందలాది మంది రైతులకు అవి ఏమాత్రం సరిపోవడం లేదు. సినిమా టికెట్ల కోసం క్యూ లైన్ లో నిలబడితే కొంతమంది ఆ దగ్గరకు వచ్చేలోపు ఆ బస్తాలు అయిపోయే పరిస్థితుల్లో మళ్ళీ ఇంటికి వెళ్లి తెల్లారి వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాని మనం ఉదాహరణగా తీసుకుంటే 54,198 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుంది అన్ని పంటలకు కలిపి. అంటే ఇవాళ వరి పంటకు సంబంధించి యూరియా 7,400 మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. అంటే సరిపడా యూరియా అందుబాటులో లేదని చెప్పి రైతాంగం అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రులు వచ్చి ఇక్కడ పడిగాపులు కాయాల్సిన దుస్థితి వచ్చింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఉంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము స్పష్టంగా ఎంత కావాలో యూరియా అంత తీసుకువెళ్లే వాళ్ళము, ఇలా రావడమే ఆలస్యం తీసుకువెళ్లే పరిస్థితి ఉండేది. ఇవాళ ఆ దుస్థితి ఎందుకు వచ్చిందని రైతాంగం అయితే ప్రశ్నిస్తున్నారు. ఆల్ రైట్ రవికాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.